మేషరాశి వాళ్ళకి ఈ డిసెంబర్ మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుంది? ఆర్థిక పరంగా మాత్రం బాగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు కావలసినటువంటి డబ్బులు వస్తాయి. అయితే ఏవైనా మీరు అప్పులు ఇచ్చి ఉంటే మాత్రం వసూలు పట్టుకోవడానికి ఇప్పుడు చాలా అనుకూలమైనటువంటి వాతావరణంగా ఉంది కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నించాలి. ఇకపోతే వివాహం కానటువంటి వాళ్ళు మీరు వెంటనే మీ ప్రయత్నాలు సాగించండి. తప్పకుండా మీకు కావలసినటువంటి మ్యాచెస్ దొరకటం కానీ త్వరితగతిన వివాహాలు జరగటం కానీ జరుగుతుంది. ఆ విషయంలో ఏమాత్రము అశ్రద్ధ చేయకండి. ఇకపోతే దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు మాత్రం దయచేసి వాతావరణ పరిస్థితులు మాత్రం గమనించండి. మీకు అర్హత ఉండవచ్చు, తర్వాత కావలసినటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. ఆ వాతావరణ పరిస్థితులు బాగుంటేనే మీరు అలాంటి ప్రయత్నాలు చేయండి. వ్యాపారస్తులకి మాత్రం ఇది అఖండమైనటువంటి కాలంగా మనం పరిగణించాలి. వాళ్ళకు కావలసినటువంటి అనుకున్నటువంటి లాభాలు మాత్రం చేకూరుతాయి, అది ఏ వ్యాపారమైనప్పటికీ కూడా. చలనచిత్రం రంగం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. రాజకీయ నాయకులకు కూడా బాగానే ఉంటుంది, కానీ ధర్మబుద్ధిన ఉంటేనే బాగుంటుంది, లేకపోతే అభాసు పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లీగల్ కాంప్లికేషన్స్ రావచ్చు, అంచేత ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచి అనేటువంటిది కలుగుతుంది. ఇకపోతే మరో విషయం ఏమిటనంటే, విందు వినోదాల్లో కానీ శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు కానీ అతిగా మాట్లాడకండి, మితంగా మాట్లాడండి. ఒక మంచి మర్యాదగా ఉండాలి అనేటువంటి విషయం మీరు మర్చిపోకండి. కోపము, ఆవేశము అటువంటివన్నీ కూడా వదిలిపెట్టండి. ఈగో మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ పనికిరాదు. అహం అంటే నేను అనకండి, మనం అనండి. అప్పుడు తప్పకుండా మిమ్మల్ని అందరూ గౌరవిస్తారని మాత్రం మీరు తెలుసుకోవాలి. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కానీ షేర్ మార్కెట్స్ కానీ సజావుగా సాగుతాయి, కానీ మామూలుగా ఉంటుంది, సామాన్యంగా ఉంటుంది. ఓహో ఆహో అన్నట్టుగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండే అవకాశాలు లేవు. ఇకపోతే ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ప్రళయము అనేటువంటిది మాత్రం మర్చిపోవద్దు. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలో అంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది మాత్రం పనికిరాదు. పిల్లలు కూడా మిమ్మల్ని విసుగు పెట్టకుండా వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. దంపతుల మధ్యన అన్యోన్యత, అభిమానం, ప్రేమ అన్నీ కూడా చోటు చేసుకుని ఆనందంగా గడుపుతారు. ప్రేమికులకు మాత్రం అద్భుతమైనటువంటి మాసంగా మనం పరిగణించవచ్చు. అనేక విలాస వస్తువులు కొనుక్కోవాలనే ఆశగా ఉంటుంది, కానీ అవసరమైనటువంటి వస్తువులు మాత్రమే కొనుక్కోండి. అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకండి. సేవింగ్స్ చేయడం అనేటువంటిది మీకు సర్వదా శ్రేయస్కరం. రేపటి రోజున ఏదైనా రోజు బాగోలేకపోతే అప్పుడు మీరు ప్రమాదాలను ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో ఉంటారు. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు అవసరమైనటువంటి విధంగానే ఖర్చు పెట్టండి, అనర్థంగా మాత్రం ఖర్చు పెట్టకండి.